హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా, మేము ఎక్కడ చూసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను ఒక వీడియో అయితే పెట్టాము. మనం అంటే చాలా మంది ఖమ్మం నుంచి, నిజామాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారో వాళ్ళందరూ అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. వారికి సంబంధించి వీడియోలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కేవలం నేను పెట్టిన ఏదైతే వీడియో ఉందో అది కేవలం విలేజ్కి సంబంధించిన లిస్ట్ మాత్రమే. అంటే గత నెల 24వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఏదైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గ్రామ సభలు, వార్డు సభలు పెట్టారో, అంటే కొన్ని కొన్ని విలేజ్లలో 21 నుంచి 24, కొన్ని విలేజ్లో 22 నుంచి 24, అంటే ఏదో ఒక విలేజ్లో ఇలా పెట్టడం అయితే జరిగింది ఒక్కొక్క డేట్లో. ఆ డేట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి మాత్రమే లిస్ట్ అనేది తీశారు. అది లిస్ట్ మాత్రమే మనకు వచ్చింది. అది ఆఫ్లైన్లో మాత్రమే వచ్చింది. అంటే వాళ్ళు ఎవరైతే L2, L1లో ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది తప్ప మనకి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. ఇంకొకటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వ్యాప్తంగా నేను చెప్తున్నాను. అంటే వరంగల్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి నేను చెప్తున్నాను. మీకు L1, L2లో ఉన్నారంటే 100% మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు. బట్ మీకు ఎప్పుడు మంజూరు పత్రాలు ఇస్తారు, మీకు ఏంటి అనేది మాత్రం మనమైతే ఇంకా వెయిట్ చూడాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అయితే ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో జనవరి 26 వరకైతే మంజూరు పత్రాలు పంపిణీ చేశారో వారికి మాత్రమే కట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కూడా స్టార్ట్ చేశారు చాలామంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మార్చ్ 31 లోపు వీళ్ళకి కొంత అమౌంట్ ఏవైతే బిల్స్ ఉంటాయో, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న స్టేజ్ బట్టి వాళ్ళకి బిల్స్ క్లియర్ చేసిన తర్వాత మార్చి ఏదైతే ఆర్థిక సంవత్సరం ఉంటుందో ఇది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉంటుందో 2025కి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ నిధులు కేటాయించి మళ్ళీ ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే L1, L2లో ఉన్నారో వీరికి సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసి వాళ్ళు ఇక్కడ కట్టుకోవడం, అక్కడ కట్టుకోవడం చేస్తారని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఇదైతే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మాత్రమే మనమైతే వీడియోస్ అయితే చేస్తాం. ఎందుకంటే ఫేక్ వీడియో చేసి మనమైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మనం జెన్యూన్గా మాత్రమే చెప్తాం. ఎందుకంటే ఏ ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరాలి తప్ప ఎలాంటి వాళ్ళకు ఇబ్బందులు తలెత్తొద్దు అని చెప్పేసి నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు అడుగుతారు, అన్న లిస్ట్ ఎక్కడ, ఎందుకంటే లేదు డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు. ఓన్లీ బెనిఫిషరీ సర్చ్ అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ ఉంది తప్ప మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ లేదు. ఓన్లీ విలేజ్కి సంబంధించిన మాత్రమే లిస్ట్ అనేది రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు తప్ప మనకి ఎక్కడ లేదు. తెలంగాణ వ్యాప్తంగా మీరు మనకు కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. నాకు తెలిసి మార్చి ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ 2025కి సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయో ఆ తర్వాత నాకు తెలిసి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి నాకున్న సమాచారం. ఏదంపటి కూడా మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి. మీకు ఎప్పటికప్పుడు మంచి వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.